వెల్కమ్ టు ఎస్వో మీడియా. నేను మీ రేఖ. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. విదేశాల్లో కూడా ఈ సినిమాకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యక్షంగా చూసాం. ఆ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర టైటిల్ తో ఆ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగమ్మ జాన్వీ కపూర్ నటిస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మూవీ కాబట్టి అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో దేవర పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం సర్వేగంగా చేస్తున్నారు నిర్మాతలు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో గతంలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు రాబోతున్న సినిమాపై కూడా భారీ అంచనాలు కూడా. మరోవైపు కొరటాల ఖాతాలో ఇటీవల ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. మొన్న ఈ మధ్య వచ్చిన చిరంజీవి ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ కు జనాల్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. గతంలో వచ్చిన త్రిపుల్ ఆర్ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డుకి ఎంపిక అవడంతో రామ్ చరణ్ ఎన్టీఆర్లకు అంతర్జాతీయ పరంగా మంచి క్రేజ్ అందుకుంది ఆ సినిమా తర్వాత భారీ లెవెల్లో వస్తున్న ఊరమాస్ మూవీ ఇదే అవడంతో అన్ని చోట్ల రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉండగా సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ మంచి రీచ్ ని సొంతం చేసుకోగా ఆల్మోస్ట్ ఎన్టీఆర్ నుండి 6 ఏళ్ల తర్వాత వస్తున్న సోలో మూవీ ఇదే అవడంతో ఓపెనింగ్స్ పరంగా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా రిలీజ్ కి ఇంకా నెలలోపు టైం ఉండగా ఓవర్సీస్ లో చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. దేవర సినిమాకి ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్ని కూడా అయిపోయాయి. ఆల్మోస్ట్ $80,000 కి దగ్గర అయ్యే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ చాలా లిమిటెడ్ ఓపెనింగ్ షోలకి మాత్రం సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. దాంతో ఓవర్సీస్ లో కూడా సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతుండగా రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఓవర్సీస్ లో సినిమా రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమాలకు సెన్సేషనల్ కలెక్షన్ సొంతమయ్యాయి. ఇప్పుడు త్రిపుల్ ఆర్ లాంటి ఎంపిక బ్లాక్ బస్టర్ హిట్ ను రాజమౌళి అందించాడు. ఆ తర్వాత వస్తున్న దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం కొరటాలకు ఎన్టీఆర్ రేంజ్ మారిపోవడం పక్కా. ఇక దేవర సినిమా ఎలా కట్టుకుంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.